Hi guys, this is Mani. Welcome to All in One Telugu OTT movie reviews. Please like, share and subscribe to my channel. సో టాపిక్ లోకి వెళ్తే ది హంటర్ చాప్టర్ 1 మూవీ లాక్ చేయకుండా 2 minutes లో మూవీ రివ్యూ చెప్పుకుందాం. సో స్టోరీలోకి వెళ్తే హీరో ఒక ఎస్ఐకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. క్రైమ్ సీన్స్ లో గుర్తుపట్టలేని మొహాలను స్కెచ్ గీసి రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. కొన్ని ఇయర్స్ బ్యాక్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటే హీరోయిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా వస్తుంది. అలా వాళ్ళు లవ్ చేసుకొని కొన్ని డేస్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. అలా వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయ్యి హీరోయిన్ చనిపోతుంది. హీరో 2 years బ్యాక్ నుండి ఏం జరిగిందో మొత్తం మర్చిపోతాడు. అప్పుడు డాక్టర్ యాక్సిడెంట్ జరిగిన కార్లోనే ఎక్కువ టైం గడిపితే మెమొరీ తిరిగి వస్తుందని హీరోకి సజెస్ట్ చేస్తాడు. సో హీరో ఎక్కువ కార్లోనే ఉంటాడు. ఒక రోజు పోలీస్ స్టేషన్ ముందు ఒక మనిషివి కాలిపోయిన కాళ్ళు కనిపిస్తాయి. అప్పుడు ఎస్ఐ హీరో హెల్ప్ తీసుకొని ఎవరి బాడీ అని స్కెచ్ వేయమని అడుగుతాడు. కాసేపు తర్వాత వేరే పోలీస్ స్టేషన్ నుండి కాలిన చేతులున్నాయని కాల్ చేసి చెప్తారు. ఇంకో పోలీస్ స్టేషన్ నుండి కాలిన బాడీ దొరికిందని కాల్ చేసి చెప్తారు. అన్ని శవాల బాడీ పార్ట్స్ దగ్గర కామన్ గా ఒక మాస్క్ ఉంటుంది. ఈ కేసు కాంప్లికేట్ అవ్వడం ద్వారా హీరోని ఇన్వాల్వ్ అవ్వద్దని ఎస్ఐ చెప్తాడు. 2 days తర్వాత ఆ ఎస్ఐ మిస్సింగ్ అని హీరో ఫ్రెండ్ వచ్చి హీరోకి చెప్తాడు. ఆ ఎస్ఐ ప్లేస్ లో వేరే లేడీ ఎస్ఐ చార్జ్ తీసుకుంటుంది. కొత్తగా వచ్చిన ఎస్ఐ హీరో ఇంకా పాత ఎస్ఐ బాండింగ్ తెలుసుకొని హీరోని పిలిచి తన హెల్ప్ అడుగుతుంది. అప్పుడే పోలీస్ స్టేషన్ కి ఒక అమ్మాయి వచ్చి నా కూతుర్ని పాతిపెట్టిన శవాన్ని ఎవరో తీసుకెళ్లారని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడే హీరోకి డౌట్ వచ్చి వేరే స్టేషన్లలో ఏవైనా శవాలు మిస్ అయిన కేసెస్ వచ్చాయా అని ఎంక్వైరీ చేయమంటాడు. అప్పుడు అలాంటి కేసెస్ చాలా ఉన్నాయని చెప్తారు. అప్పుడు అందరికీ శవాలని అంబులెన్స్ లోనే తీసుకెళ్తున్నారని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఒక అంబులెన్స్ నడిపే ముసలైన 2 years బ్యాక్ నాకన్నా ముందు నడిపిన ఒక డ్రైవర్ ఈ మాస్క్ వాడుతుండే అని చెప్తాడు. కానీ అతని డీటెయిల్స్ ఎవరికీ తెలియదు. ఒక ఆమె తనకి పుట్టకపోయినా సరే ఒక పాపని బాగా పెంచుకుంటుంది. ఒక రోజు ఆ పాపకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు ఆ పాపని చంపేస్తారు. ఆ విషయం పెంచుకున్న వాళ్ళమ్మకి తెలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోరు. కంప్లైంట్ ఇచ్చిన విషయం హాస్పిటల్ వాళ్ళకి తెలిసి ఆర్చరీని తగలపెట్టేస్తారు. అది భరించలేని వాళ్ళమ్మ సూసైడ్ చేసుకుంటుంది. అసలు కాలిపోయిన శవాల చేతులు కాళ్ళు బాడీ ఎవరివి? అసలు అంబులెన్స్ డ్రైవర్ కి ఆ హాస్పిటల్ కి ఏం సంబంధం? ఆ ఎస్ఐ ఎలా మిస్ అయ్యాడు? అసలు ఆ శవాలు ఎవరు మాయం చేస్తున్నారు? మూవీ చూసి తెలుసుకోండి. మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు, చాలా బాగుంది, చూసేయండి. మరిన్ని ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.